ని మనందరికీ అందించిన జగపతి బాబు గారిని, వదలాతో మన ముందుకు వస్తున్న యోగి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్తే ఎవ్రీబడి. వదల ఫైనల్గా జూలై 15 వదులుతున్నాం. చాలా కష్టపడి వదులుతున్నాం. లేదు, వదిలేద్దాం. సో ఈ సినిమా ఇప్పుడు ఓకే, నా గురించి చెప్పారు అందరూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ప్లాట్ మీద, థీమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇది ఆడుతుందనే నమ్మకం నాకైతే ఉంది. నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే మా సినిమా గురించి, నేను చేసిన సినిమాల గురించి నేను నిజంగా అలిసిపోయాను. సో సినిమా గురించి ఎక్కువ చెప్పను, అందరి గురించి ఆల్రెడీ మాట్లాడేశాను, అది మాట్లాడను. కానీ అంటే దీంట్లో నేనేం సాక్రిఫైస్లు చేయట్లేదు. ఇప్పుడు నేను ఇంత కష్టపడ్డానో లేకపోతే ఇష్టపడ్డానో, వాట్ ఎవర్, ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్ ఓన్లీ. అంటే చాలా కాలం తర్వాత నేను సోలోగా సినిమా చేసి నా కాళ్ళ మీద నిలబడి, అంటే నేను భారం తీసుకుని పక్కన ఇద్దరు హీరోయిన్స్ మళ్ళీ ఆ మూడ్ తీసుకొచ్చి ఒక థ్రిల్లర్, ఫ్యామిలీ థ్రిల్లర్ అనేది చేస్తే నాకంటూ ఒక నీష్ వస్తుంది, నాకంటూ ఒక గుర్తింపు వస్తుందని చెప్పి పడిన ప్రయత్నం ఇది. బట్ అందరూ కష్టపడతారు, అలాగే మేము కూడా. ఎనీవే, ఐ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ద ప్రెస్. మీరు కూడా వదలకుండా పాపం పిలిచినప్పుడల్లా వస్తూ ఉన్నారు, హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టు మా పరిమితం ఇక్కడి వరకే, అక్కడి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిది కాబట్టి మీ మీద డిపెండ్ అవుతున్నాం. సో థ్యాంక్స్ టు PR వంశీ అండ్ శేఖర్ అండ్ #Manoj. వదల టైటిల్ అనేది నేను యాక్చువల్లీ మామూలుగా కార్తిక్కి చెప్పేటప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ద సాంగ్ నాకు వచ్చిన ఐడియా మనీ హైస్ట్ నుంచి వచ్చింది. దాంట్లో ఉన్న మూడ్ తనకి చెప్పాను. సో ఆ మూడ్ తను క్యారీ చేసి లిరిక్, మరి వదల అనే పదం ఎవరు వాడారో నాకు తెలియదు. కార్తిక్, నువ్వా లేకపోతే లిరిసిస్ట్? సో అలా వచ్చింది ఆ టైటిల్. సో నేను పెట్టలేదు, వాళ్ళు పెట్టారు ఈ టైటిల్. అండ్ వదల, గీతా భగత్ గారు, యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్, కీప్ ఇట్ అప్, గుడ్ యాంకరింగ్. ఆవిడ చెప్పినట్టు వదల అనేది చాలా క్యాచీ టైటిల్, బికాస్ ప్రతి ఒక్కడు ఏదో ఒకటి వదల. మిమ్మల్ని అడిగితే ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి ఉంటుంది వదల అనేది. సో ఆ వదలపోవటం అనేది ఒక కిక్ అనమాట. కిక్ కాదు, అలవాటు, మరి వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఇవాళ ఎట్లా అయిపోయిందంటే మనకి పబ్లిక్లో కూడా దే డూయింగ్ రీల్స్ ఆన్ వదల. వాళ్ళు ఏదో వాళ్ళ కాన్సెప్ట్లో వాళ్ళు వదల అనే కాన్సెప్ట్ వాళ్ళు ఫాలో అయిపోతూ రీల్స్ చేసేస్తున్నారు, విచ్ ఆర్ సక్సెస్ఫుల్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు మెన్షన్ దట్ ఈ రీల్స్ నేను అన్నీ చూసి, వాళ్ళు చేసే రీల్స్ అన్నీ చూసి నాకు నచ్చినవి నా కొలాబ్లో పెట్టుకుంటాను. ఐ వాంట్ టు షేర్ మై హ్యాపీనెస్ విత్ దెమ్ అండ్ ఐ వాంట్ టు షేర్ ఇట్ ఎవ్రీబడి. సో ఈ సినిమా చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది అని నేను చెప్పను, కానీ అది మీరు చెప్పాలి. ఎవ్రీబడి, యూఆర్ ద బాస్, మీరే చెప్పాలి. సో ఐ వోంట్ సే ఆల్ దట్. కానీ మాకైతే హోప్ ఉంది, మా అందరికీ హోప్ ఉంది. అండ్ ఇది దెయ్యం సినిమా అయితే కాదు, కొంతమందికి ఆ డౌట్ ఉంది, దెయ్యం అయితే కాదు. ఈ పిల్ల దెయ్యమే, ఒరిజినల్ ఓజీ సైకోపాత్. సో ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఈ సినిమా బిజినెస్ చేయలేదు కాబట్టి. సో బిజినెస్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ద థియేటర్స్లో ప్రేక్షకులే మాకు బిజినెస్ ఇవ్వాలి. సో వాళ్ళకి వెల్కమ్ టు దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాధ్యతల్లా సౌండ్ చేసి వదల అనే సినిమా రిలీజ్ అవుతుందని చెప్పడం వరకే. అది మీరు తీసుకోకుండా తిరిగి నా మొహానే కొడితే మళ్ళీ వదలకుండా మళ్ళీ పట్టుకుంటాం మిమ్మల్ని. మళ్ళీ తిరిగి కొడితే వదిలేస్తా, ఏం చేస్తాను, వేరే చాయిస్ లేదు. సో అంత యాడమెంట్గా ఉన్నాం. ఈ పర్టికులర్ సినిమా రిలీజ్ యాక్చువల్లీ 20 days బ్యాక్ చేయాల్సింది, పోస్ట్పోన్ చేయడానికి రీజన్ కూడా పర్ఫెక్ట్ చేసి చేద్దాం. రిలీజ్ తర్వాత ఎడిషన్స్ డిలీషన్స్ లేకుండా ఒకేసారి పర్ఫెక్ట్ సినిమా ఒకటి బయటకు పంపిద్దాం, అందరూ ఆదరించేలా చేద్దాం అనేది ఒక ఐడియా. లక్కీగా నాకు తెలిసి ఈ సినిమాకి ట్రోలింగ్ అయితే అవ్వదు. ట్రోలింగ్లు చేసే అవకాశం టైము ఎవరికి లేదు. సో అక్కడ కొంచెం బయటపడతాం. సో ట్రోలింగ్ ఎందుకు ముఖ్యంగా అంటున్నానంటే, కొన్ని సినిమాలు టార్గెట్ చేసి సినిమా ఆడకూడదు, వాళ్ళు నాశనం అయిపోవాలని చేసే ట్రోలింగ్ల వల్ల మనమే బాధపడుతున్నాం, మనమే
ఫైనలీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. సో ఇండస్ట్రీని సేవ్ చేద్దామంటే లెట్స్ నాట్ గెట్ ఇన్ టు నెగిటివిటీ, లెట్ us గెట్ ఇన్ టు పాజిటివిటీ అండ్ వాచ్. దో దిస్ ఫిల్మ్ ఇస్ థ్రిల్లర్, ఫ్యామిలీ థ్రిల్లరే, 100% డ్రామా ఉంది, థ్రిల్లర్ ఉంది, కాబట్టి అందరికీ నచ్చుతుందని వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ విష్ ourselves thank you very much and all the best to our team first, and let the blessings come from you all and the people. Thank you very much. థ్యాంక్ యూ సార్. సార్ ఒకే ఒక క్వశ్చన్ సార్, దాని తర్వాత మీడియాకి మనం Q&A సెషన్కి ఇచ్చేద్దాం. సో మీరు మామూలుగా ప్రతిరోజు లైక్ ఏదైనా నేను ఇది వదలా, ఖచ్చితంగా ఇది కావాల్సిందే అనుకునేది ఏది సార్? ఎవ్రీడే లైక్ ఇది ఇంపార్టెంట్, వితౌట్ దిస్ లైక్ నేను అసలు బయటకు వెళ్ళను అనుకుని ఎప్పుడు వదలకుండా ఉండి. Cigarette. ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారణం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ వీ హ్యావ్ అ